హలో స్టూడెంట్స్, ఇక్కడ మీకు ఎగ్జాంపుల్ మోడల్లో ఒక కేస్ స్టడీ ఇస్తున్నామా. ఇది బిజినెస్ ఎన్విరాన్మెంట్ సంబంధించినటువంటి కేస్ స్టడీ. మీరు ముందుగా ఏం చేయాలంటే ఈ థియరీ సంబంధించినటువంటి కేస్ స్టడీ అంతా కూడా మీరు ప్రిపేర్ అవ్వాలి. ఆ తర్వాత మీరు ఈ టైప్లో కేస్ స్టడీ రాయాలి. థియరీ సంబంధించిన కేస్ స్టడీ ఏదైనా సరే మీరు సేమ్ ప్యాటర్నే వాడాలమ్మా. కాకపోతే ఇక్కడ కొంతమంది స్టూడెంట్స్కి ఒక డౌట్ వచ్చింది, మేడం కేస్ స్టడీలో క్వశ్చన్స్ ఇవ్వకపోతే ఏం చేయాలి అని. సో కేస్ స్టడీలో క్వశ్చన్స్ ఇవ్వకపోతే క్వశ్చన్స్ అన్నది మీరు క్రియేట్ చేసుకోవాలన్నమాట. క్వశ్చన్స్ ఎలా క్రియేట్ చేసుకుంటారంటే, మీకు ప్రాబ్లమ్ ఐడెంటిఫికేషన్ అంటే ఆ కేసులో సమస్య ఉంటుంది కదా, ఆ సమస్య అంటే ప్రాబ్లం ఏదైతే మీకు తెలుస్తుందో, అంటే ఛాలెంజెస్ అని కానీ లేకపోతే ఇంకేదైనా ఇష్యూ అని కానీ మీరు కేసు చదివినప్పుడు మీకు తెలుస్తుంది కదా, వాటిని బేస్ చేసుకుని 1, 2, 3 క్వశ్చన్స్ మీరే క్రియేట్ చేసుకుని ఆన్సర్స్ అన్నది మీరే వాటికి ఆన్సర్స్ రాయాల్సి వస్తుంది కన్క్లూషన్. లేదు నార్మల్గా క్వశ్చన్స్ ఇస్తే ఇంకా యాజ్ ఇట్ ఈస్ ఇదే ప్యాటర్న్. కేసుకి మీరు టైటిల్ ఇవ్వాలి. కేస్ టైటిల్ అంటే కేస్ టైటిల్ అని నేను జస్ట్ మీకు ఇక్కడ రాస్తున్నాను కదా, మీరు కేస్ టైటిల్ అని ఏం మెన్షన్ చేయక్కర్లేదు. డైరెక్ట్గా మీరు ఒక నేమ్ ఇవ్వాలి. టైటిల్ అంటే ఒక సబ్జెక్ట్కి పేరు ఎలా ఇస్తాము, ఆ సబ్జెక్ట్లో టాపిక్స్కి నేమ్ ఎలా ఇస్తాము, అలాగే మీరు ఇచ్చినటువంటి కేసుకి టైటిల్ మీరు రాయాలన్నమాట ఓన్గా. తర్వాత కేసులో ఉన్నటువంటి విషయాలు, కంటెంట్స్ ఆఫ్ ద కేస్, అందులో ఉన్నటువంటి మేజర్ టాపిక్స్ ఏవైతే ఉంటాయో పాయింట్స్ కింద మీరు కంటెంట్స్ రాసుకోవాలి. మనం టెక్స్ట్ బుక్ ఓపెన్ చేస్తే కంటెంట్స్ ఆఫ్ ద సిలబస్ మనకు వస్తాయి కదా, సేమ్ యాజ్ ఇట్ ఈజ్ అలాగే కంటెంట్స్ ఏదైతే మనకి ఇండెక్స్ పేపర్లో కనబడుతుందో అలాగే ఇక్కడ కంటెంట్స్ అన్నది మీరు పాయింట్ వైజ్ రాస్తే మీకు కొంచెం పేపర్ అన్నది ఈజీగా రాయడానికి ఉంటుంది. నెక్స్ట్ కేస్ ఇన్ బ్రీఫ్, ఇది కొంచెం పారాగ్రాఫ్ వైజ్ రాయండి. కేస్ ఇన్ బ్రీఫ్ మీరు పారాగ్రాఫ్ వైజ్ రాయేస్తే కేసులో ఏదైతే ఉందో ఆ టాపిక్నే మీరు తీసుకుని మీ ఓన్గా రాయగలిగితే మీరు ఓన్గా దీన్ని కేస్ ఇన్ బ్రీఫ్ పారాగ్రాఫ్లో రాయండి. తర్వాత వచ్చేసరికి మీకు స్క్వాడ్ అనాలిసిస్ కామన్, స్ట్రెంగ్త్, వీక్నెస్, ఆపర్చునిటీస్, థ్రెట్స్. సో వీటిని కూడా మీరు పారాగ్రాఫ్లో రాయలేకపోతే పాయింట్ వైజ్ రాసుకోండి. అలాగే మీ అందరికి ఒక డౌట్ వచ్చిన రూల్ బుక్ ఇస్తున్నారు కదా, అంటే రూల్ బుక్ ఇచ్చినా సరే మీరు ఇప్పుడు ఇది రూల్ అనుకోండి హెడ్డింగ్, సో హెడ్డింగ్ ఇక్కడ పెట్టండి. దీన్ని డౌన్ ఒక రూల్, దీని కింద ఉన్నటువంటి రూల్ని మీరు ఇలా రాయొచ్చు. ఓకే, ఇది రూల్ అంటే ఇలా లైన్ ఉంటుంది కదా, దీన్ని తప్పించి మీరు ఇలా రాసుకుంటే మీకు ఈజీగా పేపర్ కూడా మీకు ఈజీగా రాయడానికి బాగుంటుంది, లుకింగ్ కూడా బాగుంటుంది. ఓకేనా. నెక్స్ట్ మీకు ఇచ్చినటువంటి ఈ సైడ్ హెడ్డింగ్స్ అన్నీ కూడా కొంచెం వేరే కలర్, అంటే బ్లాక్ కలర్ యూస్ చేయండి. బ్లూ పెన్తో రాస్తే కనుక, బ్లూ పెన్తో రాస్తే ఇంకో కలర్ ఏదన్నా, అంటే బ్లాక్, బ్లూ, ఈ 2 కాంబినేషన్తో మీరు యూస్ చేసుకోండి. ఓకే. నెక్స్ట్ వచ్చేసి ప్రాబ్లమ్ ఐడెంటిఫికేషన్, సేమ్ యాజ్ ఇట్ ఈజ్ అందులో ఉన్నటువంటి క్వశ్చన్స్ ఎన్నైతే ఉంటాయో అన్నీ కూడా మీరు ప్రాబ్లమ్ ఐడెంటిఫికేషన్లో నోట్ చేసి సజెషన్స్ మీ ఓన్గా అందులో పారాగ్రాఫ్లో ఉన్నాయైనా రాయొచ్చు, లేదంటే మీ సొంతంగా ఏమన్నా అనిపించిన పాయింట్ వైజ్ రాయొచ్చు. అలా తర్వాత కన్క్లూజన్, అంటే మీకు ఇచ్చినటువంటి క్వశ్చన్స్కి ఆన్సర్ రాస్తున్నారు, లేదా మీరే ఏదో ఒక ప్రాబ్లం కనిపెట్టారు కదా, ఆ ప్రాబ్లంకి సంబంధించినటువంటి సొల్యూషన్ మీరు ఇక్కడ కన్క్లూజన్లో రాస్తున్నారు. ఓకే, ఈ విధంగా మీరు కేస్ స్టడీ థియరీ ఇలా రాస్తే సరిపోతుందమ్మా.